అది ఆగటానికి కారణం అక్కడ లేదురా. ఒక అమాయకురాలు పడే బాధను ఆపటానికి నీ సహాయం కావాలని ఆ భైరవే ఈ యంత్రాన్ని ఆపిందిరా. దుష్టులను సంహరించటం పుణ్యకార్యమే, కానీ మంచి మనసును ఓదార్చటం అంతకన్నా పుణ్యకార్యం. ఏమిటి మీరు మాట్లాడేది? ఇంతకుముందు కూడా ఒకసారి కనపడి ఇలాగే ఏదేదో మాట్లాడారు. అసలు మీరెవరు? నా గురించి మీకెలా తెలుసు? నాకు తెలిసింది నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించకురా అబ్బాయ్. నీకు తెలియాల్సింది తెలియచెప్పటానికి అప్పుడప్పుడు నేను ఇలా వస్తూనే ఉంటాలే. ఇంతకు మీకేం కావాలి? అదుగో అటు చూడు. ఆ తల్లి మనసు నువ్వు ఓదార్పు కలిగించాలి. పాపం బిడ్డ కోసం ఎంత అల్లాడిపోతుందో. ఆ తల్లికి ఈ ఉత్తరం ఇవ్వాలి. తీసుకో, నేను మళ్ళీ కలుస్తానులే. ఏమండి, ఈ ఉత్తరాన్ని మీకివ్వమని చెప్పారు. ఎవరు? మీరు ఏదో విషయం గురించి బాధపడుతున్నారట కదా, అందుకే ఇవ్వమన్నారు. తీసుకోండి. వస్తానండి. అమ్మా, నేను క్షేమంగానే ఉన్నాను. నా గురించి నువ్వేం దిగులు పడకు. నేనే తప్పు చేయలేదమ్మా, నన్ను నమ్ము. నేనిప్పుడు ఒక దైవ కార్యం మీద ఉన్నాను. పని పూర్తిగానే వచ్చేస్తాను. నీకు చెప్పకుండా ఇంటి నుంచి వచ్చి నీ మనసుకు కష్టం కలిగించినందుకు నన్ను క్షమించమ్మా. ఇట్లు నీ ఉష. ఉష ఇచ్చిందా? అమ్మా, కనకదుర్గమ్మ తల్లి. ఆయన పాపం. ఏంటి? కెమెరా బాత్రూంలో తాళం వెతున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?